రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాలగూడ ఏరియాలో అక్రమ మైనింగ్ పై హైడ్రా కొరడా ఝుళిపించింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్స్ ను ఆర్ఎంసీ మిక్సింగ్ ప్లాంట్లను కూల్చివేసింది. మరికొందరు ప్లాంట్ల నిర్వాహకులు తమకు కొంత గడువు ఇస్తే మెటీరియల్ మెషినరీను తరలించేస్తామని, లేకుంటే భారీగా నష్టపోతామని విన్నవించుకోవడంతో హైడ్రా ఈ మధ్యాహ్నం వరకు గడువునిచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ రెవెన్యూ శాఖల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా ఒకే రోజు 6 ప్రాంతాల్లో దాడులను నిర్వహించి 6 క్రషింగ్ యూనిట్లతో పాటు 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా గుర్తించింది. వీటిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే హైడ్రా ఇప్పుడు చర్యలు తీసుకున్న దశాబ్దాలుగా ఈ దందా అసలు ఎలా జరిగింది, అనుమతులు ఎవరిచ్చారు, ప్రభుత్వ భూమిలో అంత ధైర్యంగా మైనింగ్ అసలు ఎలా చేయగలిగారు అనే ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రభుత్వ భూమిలో ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలు అసలు ఎలా జరిగాయి, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? సర్తాజ్ ఇటీవల కాలంలో హైడ్రా పనితీరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాజ్పల్లి జరిగినటువంటి ఆ కూల్చివేల్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి క్రషర్స్ పైన కానీ, మైనింగ్ సంబంధించిన అంశం కానీ, ఆర్ఎంసీ ప్లాంట్ నిర్వహిస్తున్నటువంటి వారిపైన కొరడా జరిపించారు హైడ్రా అధికారులు. ఇప్పుడు నిన్నంతా కూడా కూల్చివేతలు జరిగాయి. సో నా వెనకాల ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మీరు చూడొచ్చు. సో ఈ ప్లేస్ అంతా కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్లు నిర్వహించి వాళ్ళు పనులు కూడా చేసుకుంటున్నారు. నిన్న సడన్గా హైడ్రా అధికారులు వచ్చారు. హైడ్రా అధికారులు వచ్చిన తర్వాత పూర్తిగా ఇవన్నీ కూల్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడతాయి. అయితే కూల్ చేస్తున్నప్పుడు ఈ మెటీరియల్ అనేది చాలా కాస్ట్లీ. మామూలుగా అయితే ఒక్కొక్క క్రషర్ని కింద పడేసినా కూడా, లేకపోతే ఈ మిక్సింగ్ ఆర్ఎంసీకి సంబంధించిన ఏవైతే పరికరాలు ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం విజువల్లో చూస్తుంటాయి. అవంతా కూడా అవి కింద పడిపోతే కూడా చాలా వరకు కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది అనేసి కూడా నిన్న పెద్ద ఎత్తున ఈ ఆర్ఎంసీ సంబంధించిన ప్లాంట్స్ సంబంధించిన ఓనర్లు కానీ, లేకపోతే ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారులకి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే కొంతమంది దీంట్లో మరొక త్రికాస్ ఉంది. గతంలో పర్మిషన్స్ తీసుకున్నామని కొంతమంది చెప్తారు, తర్వాత వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చారు. కొంతమంది తెలియకుండా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ కోసం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు అప్పటికే కూడా చాలా వరకు కూడా వేరే చోట లోన్లు తీసుకోవడం, అప్పులు చేసి మిషన్స్ అంతా కొని వారు తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ కూడా నిన్న కొన్ని కింద పడిపోవడంతో కొద్ది ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారుల దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నారు. సో మేమందరూ మాకు తెలియదు ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అనేది కూడా. సో వాళ్ళ మాటలు కూడా పరిగణలోకి తీసుకున్నారు హైడ్రా అధికారులు. సో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మనం పెద్ద పెద్ద బాధ్యతలతో వాటినంతా కూడా వారు తొలగిస్తున్నారు. సో ఇవాళంతా కూడా మెటీరియల్ అంతా కిందకి దింపేసుకుంటారు. మెటీరియల్ అంతా ఇక్కడికి పంపించేసిన తర్వాత ఈ మిషన్స్ ఏవైతున్నా ఆ మిషన్స్ కానీ, ఆ క్రషర్స్ సంబంధించిన అన్ని కూడా ప్లాంట్స్ అన్ని కూడా తీసేస్తారు. దాంతోపాటు తీసేసిన తర్వాత హైడ్రా అధికారులు అఫీషియల్గా వచ్చి ఇక్కడ ఒక బోర్డు అయితే ఇది పెట్టబోతున్నారు. అయితే వీళ్ళు ఇవాళ మధ్యాహ్నం వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏమంటారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏంటి, ఇవాళ మధ్యాహ్నం వరకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మొత్తం మెటీరియల్తో క్లీన్ చేస్తారా, ఖాళీ చేస్తారా లేదా కూడా ఒకసారి ఆర్ఎంసీకి సంబంధించిన ప్లాంట్ వాళ్ళతో మనం మాట్లాడదాం. కాదండి, నిన్న హైడ్రా అధికారులు వచ్చారు, మొత్తం అంతా కూల్ చేస్తారు కాబట్టి మొత్తం అందరికీ కూడా వార్నింగ్లు ఇచ్చారు. కొంతమందికి 3 నెలల కొందికే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఏంటి ఇవాళ అయిపోతుందా క్లీనింగ్ మొత్తం ఇవాళ మధ్యాహ్నం లోపల? ముఖ్యంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ గారికి కృతజ్ఞతలు. మొదటగా మా యొక్క సమస్యను మీడియా మిత్రుల ద్వారా సమస్యను తెలుసుకొని మాకు వెసులుబాటు కల్పించి మా ఆర్ఎంసీ ప్లాంట్కి నష్టం జరగకుండా కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. వారి యొక్క వెసులుబాటులో మేము ఇక్కడున్న ఆర్ఎంసీలన్నీ కూడా మీరు చూస్తున్నట్లుగా అన్నుడికి తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ప్లాంట్లో దాన్ని తరలిస్తున్నాం. అలాగే మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ రన్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మా దృష్టికి ఏం లేవు. ఓకే, అంటే మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీకేం తెలియదు, అట్లయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయనేసి మీకు ఏ విషయం తెలియదండి? మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళకు ఉన్నటువంటి పాస్బుక్ల ద్వారా మాకు ల్యాండ్ లీజ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గతంలో గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి పాస్బుక్ల ద్వారా మాకు ల్యాండ్ లీజ్కి ఇవ్వడం జరిగింది. ఆ పాస్బుక్లు చూసిన తర్వాత దాన్ని మేము ఇక్కడ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాం.
ఈ రోజు వరకు కూడా ఏ రోజు మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు. మాకు మొదట్లోనే ఇబ్బంది తెలిస్తే ఉంటే మేము ప్లాన్స్ పెట్టేవాళ్ళం, మీరు వచ్చేవాళ్ళు కాదు. మేము వచ్చేవాళ్ళం కాదు. మాకు అంటే రైతుల ద్వారా పాస్బుక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మేము వాళ్ళు షో చేసిన తర్వాత దాని మీద మేము లీజ్ తీసుకున్నాము. గత 10 సంవత్సరాలు రన్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఏకాకిన ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా ప్లాంట్లను డిస్మాండ్ చేయడం వల్ల ఒక 3-4 ప్లాంట్లు డిస్మాండ్ చేయడం వల్ల మా మిత్రులకు నోటీసులు ఇచ్చారు. ఓకే, నోటీసులు ఇచ్చారు. తర్వాత ఒక 1.5-3 నెలలకు ముందు కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ వచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇల్లీగల్ వర్క్స్ జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు కూడా చెప్పారు. దాని తర్వాత కదా ఇవి వెలుగులోకి వచ్చింది. అప్పుడు మీకు అనిపించలేదా ఎప్పుడన్నా హైడ్రా కానీ లేకపోతే ప్రభుత్వం ఈ ఏరియాలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మనం నష్టపోతాం అనేది మీకు అనిపించిందా? మాకు అనిపించింది. అంటే మేము ఇక్కడ ఉన్న సమస్యలు అంటే ఇక సమస్య ఉత్పన్నం అవుతుంది అంటే ఈ రోజు లేదు, ఇప్పుడు సమస్య ఉత్పన్నం అవుతుంది కాబట్టి వీళ్ళంత తొందరలో మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాలి. కాబట్టి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంసీ మిత్రులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. సమావేశం ఏర్పాటు చేసుకుని వీళ్ళంత తొందరలో మనము ఇక్కడ నుంచి ఆర్ఎంసీ ప్లాంట్లన్నీ మనము వెళ్ళిపోవాలి. సమస్య ఉత్పన్నం అవుతుంది, స్టేట్ లెవెల్లో పెద్ద ఇష్యూ అయ్యేటట్లు ఉంది కాబట్టి మనం వెళ్ళాలి. కానీ వెళ్ళాలంటే మాకు చిన్న సమస్యలు ఉన్నాయండి. మేము ఇక్కడున్న ఈ నియర్ బై కస్టమర్స్ సప్లై చేస్తూ ఉంటాం కాంక్రీట్, వాళ్ళతో మా యొక్క పేమెంట్స్ ఉంటాయి. మేము కొంత పేమెంట్స్ ఇమీడియట్లీ పేమెంట్స్ రావండి. ఆ పేమెంట్ ఫైనాన్స్ ఇయర్ వరకు క్లియర్గా వస్తూ ఉంటాయి. మేము బిఫోర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము ఏంటంటే మేము ఈ ఫైనాన్స్ ఇయర్ వరకు కాంక్రీట్ సప్లై చేస్తాము, నెక్స్ట్ ఇయర్ చేయలేము, మా పేమెంట్స్ క్లియర్ చేయాలని ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఈ ఫైనాన్స్ ఇయర్ వరకు మనం రన్ చేసుకొని ఈ ఫైనాన్స్ ఇయర్లో మనం షిఫ్ట్ అయిపోవాలి. విషయం అయితే సమస్య ఉత్పన్నం అవుతుంది, సీరియస్గా ఉంది. ప్రతిపక్షం గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి మేము వెళ్ళాలనుకున్నాం. కానీ మాకు గవర్నమెంట్ ఒక 3 నెలలు వెసులుబాటు ఇచ్చింటే మేము కొంచెం ఇబ్బందికరం కాకుండా గవర్నమెంట్ కూడా సహకరించి ఇప్పుడు సహకరిస్తున్నాం. గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ సహకరిస్తున్నాం. కానీ మాకు ఒక 3 నెలలు టైం ఇస్తే మేము ప్రశాంతంగా వెళ్ళి వేరే కరెక్టే. ఎంటైర్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తర్వాత స్థానికంగా రెవెన్యూ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓలు కానీ ఏకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరే దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మీ మీద ఫిర్యాదు ఇచ్చారు మొత్తం ఇల్లీగల్గా నడుస్తుంది అనేది. సో వాళ్ళు గతంలో కూడా మేము నోటీసులు ఇచ్చా, మీరే పట్టించుకోలేదని వాళ్ళు అంటారు. లేదంటే నోటీస్ ఇచ్చారండి. నోటీస్ కూడా వన్స్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ మీద కూడా మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. ఎంఆర్ఓ గారితో మేము టైం తీసుకున్నామండి. సార్ మాకు 5-6 మంత్స్ ఇవ్వండి, టైం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఎటు షిఫ్ట్ చేస్తాం. మా అసోసియేషన్ సభ్యులు ఆర్ఎంసీ ప్లాంట్ అందరం కూడా వెళ్ళామండి. ఎంఆర్ఓ గారిని కలిసి ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పి విన్నవించుకోవడం జరిగింది. సరే వాళ్ళు సానుకూలంగా స్పందించాడు. సార్ సానుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళంత తొందరలో మనం ప్లేస్ ఇమీడియట్లీ మేము షిఫ్ట్ చేయాలంటే అక్కడ మాకు వేరే ల్యాండ్ దొరకాలి. మళ్ళీ మా కస్టమర్కి మేము ఇన్ టైంలో కాంక్రీట్ సప్లై చేయాలండి. ఇన్ టైంలో కాంక్రీట్ సప్లై అయితే మా పేమెంట్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు పేమెంట్ ఆపేస్తారు, వాళ్ళు మాకు నష్టం జరిగి పేమెంట్ ఇవ్వరు. కాబట్టి మేము కొంత ల్యాండ్స్ సర్చ్ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 111 ఉంది. ఇప్పుడు వెళ్ళేది 111 లేకుండా అన్ని పర్మిషన్స్తో మనం ప్లాంట్లు పెట్టుకోవాలి కాబట్టి ల్యాండ్ సర్చ్ చేస్తూ ఉన్నాం. మాకు కొంత ఎంఆర్ఓ గారు సానుకూలంగా ఉండడం వల్లే మేము రన్ చేస్తూ ఉన్నాం. ఒకటి చిన్నండి, మామూలుగా హైడ్రా ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ చేసిందనుకో వాళ్ళు మొత్తం అంతా క్లీన్ అంతా చేసేసి తర్వాత బోర్డు పెట్టినంత వరకు ప్రభుత్వ ల్యాండ్ అంతా కూడా తమ ఆధీనంలో తీసుకున్నంత వరకు వాళ్ళు వర్క్ చేస్తారు. కానీ మీకు మాత్రమే నిన్న 1 డే టైం ఇచ్చారు మెటీరియల్ తీసుకోవడానికి, నష్టపోతున్నారో ఏదనేది ఎట్లా చూస్తారు? దాన్ని మేము సానుకూలంగా స్పందిస్తున్నామండి. ఎందుకు చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్లుగా రంగనాథ్ గారికి, హైడ్రా చీఫ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సరే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్లో ఏది జరిగిందో మా మీద కూడా కొంత నష్టం చేయడం జరిగింది. కానీ మా సమస్యను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా సమస్యను తెలుసుకొని మాకు వెసులుబాటు కల్పించినందుకు ప్రత్యేకంగా రంగనాథ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు అండి. అలాగే ప్రభుత్వ పెద్దల కూడా అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళిందండి. ఆర్ఎంసీ అంటే పెద్ద వాళ్ళు అనుకున్నారు, మేము చిన్న వ్యక్తులం ఆర్ఎంసీ అనే వాళ్ళ దృష్టికి వెళ్ళడం వల్ల మాకు కొంచెం వెసులుబాటు ఇచ్చారు. కూల్చేస్తారు కదా, ఎంత నిన్న పెద్ద కార్మికులందరూ వచ్చారు. ఇప్పుడు కూల్చేస్తే మేము రోడ్డు మీద పడతాము, మెటీరియల్ అంతా నాశనం అయిపోతుంది, పైగా ఈ క్రషర్స్ అంతా కూడా కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఏంటి నిన్న కూల్చిన తర్వాత మీకు ఎంతవరకు నష్టం వచ్చి ఉంటుంది మ్యాక్సిమం? దాదాపుగా నిన్న అన్ని ఆర్ఎంసీలు నిన్న నుంచి ఈ రోజు వరకు అన్ని బంద్ ఉన్నాయండి. దాదాపు ఇక్కడ టోటల్ అన్ని ఆర్ఎంసీల నుంచి ప్రతిరోజు 1,00,000 క్యూబిక్ మీటర్లు ప్రొడక్షన్ అయ్యేదండి. అంటే 2 రోజులు అవుతుంది. 2 లక్షల క్యూబిక్ మీటర్లు మేము ప్రొడక్షన్ చేయలేకపోయాం. దాదాపు ఈ 2 లక్షల క్యూబిక్ మీటర్లకి ఇక్కడ ఉన్న దాదాపు ఒక 10-20 కోట్ల వరకు నష్టం అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేమేంటంటే రన్ ఇవ్వకుండా కార్మికులకు జీతాలు ఇవ్వాలి, తర్వాత రోడ్ ట్యాక్సెస్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇప్పుడు మా మిత్రుల 2 ఆర్ఎంసీలు
డ్యామేజ్ చేయడం వల్ల దాదాపు వాళ్ళకు 10 కోట్ల నష్టం జరిగిందండి. ఇదంతా దాదాపు మాకు 20-30 కోట్ల వరకు నష్టం అండి. 2 రోజుల్లో ఒక్క రోజులోనే మేము ఇదంతా కూడా ఇంకా ఈ నష్టం పెరుగుతుందనే ఉద్దేశంతోనే మీరు అడిగారా? అడిగామండి. ఏంటంటే కనీసం మాకు వెసులుబాటు ఇస్తే, ఇప్పుడు కూడా విజ్ఞప్తి ఏంటంటే కొంత మాకు వెసులుబాటు ఇచ్చింటే, ఒక 3 నెలలు ఇచ్చింటే పూర్తిగా గవర్నమెంట్ సహకరించి మేము తృప్తిగా సంతోషంగా కూడా గవర్నమెంట్ సహకరించి మేము మంచి వేరే దగ్గర ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వాళ్ళం. మాకు చాలా ఇబ్బందికరం. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్షం కనిపించేది ఒక 20-30 కోట్లు అయితే దాదాపు ఒక 200-300 కోట్లు మా ఈ కస్టమర్తో ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు మాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం మేము. మా వర్కర్లు కూడా వాళ్ళు ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో వర్కర్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, బెంగాల్, యూపీ నుంచి వస్తున్నారు. వీళ్ళందరూ ఒకసారి వెళ్ళిపోయారు అనుకోండి. మనం గతంలో చూసాం కరోనా టైంలో మొత్తం వలస వచ్చిన వాళ్ళతో రిటర్న్ వెళ్ళిపోయారు. చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒకసారి మా వర్కర్లను తెలిపితే మళ్ళీ మాకు వర్కర్లు వచ్చేది చాలా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారండి. బెంగళూరు, చెన్నైకి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయి ఒకసారి ఇక్కడ ఇలా జరిగింది అంటే హైదరాబాద్లో ఉద్యోగ భద్రత లేదని చెప్పి మళ్ళీ రావడం కష్టము. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందండి ముందు. సో వీళ్ళు మాత్రం చాలా వరకు నష్టపోతాము. ఎందుకంటే మాకు కొంచెం సమయం ఇవ్వండి అనేసి కూడా నేను రిక్వెస్ట్ చేశారు కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఇవాళ మధ్యాహ్నానికంతా ఇదంతా క్లియర్ చేస్తారనేసి కూడా ఈ ఆర్ఎంసీ సమస్య కూడా యజమానులు చెప్తున్నారు. సర్తాజ్, ఎస్, థ్యాంక్ యూ రాణా.